4th class అవర్ వరల్డ్ ఈట్ టుగెదర్ ఆల్ వర్క్షీట్స్ విత్ ఆన్సర్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో మా పిల్లలు ఈరోజు మనము 4th క్లాస్ అవర్ వరల్డ్ సెమిస్టర్ 1లో సెప్టెంబర్ మంత్కి మనకి లెసన్ ఏంటమ్మా, ఈట్ టుగెదర్, మనం తినే ఆహారం. ఈ లెసన్కి సంబంధించిన వర్క్షీట్స్ అయితే మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండమ్మా, ఈట్ టుగెదర్ ఫస్ట్ గ్లోసరీ ఇచ్చారు. ఇది ఒక్కసారి చెప్పుకొని నెక్స్ట్ మూవ్ అవుదాం. రా ఫుడ్, కుక్డ్ ఫుడ్, డైజెషన్, హెల్తీ, ట్యూబర్స్, మెరైన్, రెసిపీ, హ్యాబిట్స్, వేస్టేజ్, ప్రాసెస్. ఓకేనా? వర్క్షీట్ 1 కాన్సెప్ట్ లెట్స్ ఈట్ టుగెదర్. ఇక చూడండి, రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: మ్యారేజ్, వెజిటేరియన్, రిలేటివ్స్, హ్యాబిట్స్, ఒకేషన్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఎనర్జీ, సిక్, అసెంబ్లీ, together, breakfast. Second one, list some food items that you would like to share with your friends. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునేవి ఏంటి? బిస్కెట్స్, స్నాక్స్, కర్రీ, కర్డ్, చాక్లెట్స్, ఫ్రూట్స్. ఇంకా మీరు ఏమైనా షేర్ చేసుకుంటే నోట్ చేయండి. థర్డ్ వన్, రైట్ సమ్ అకేషన్స్ వేర్ వీ గెట్ ఈట్ టుగెదర్. మనం అందరం కలిసి భోంచేసే కొన్ని సందర్భాలు: మ్యారేజెస్, పిక్నిక్స్, మిడ్ డే మీల్, నెక్స్ట్ పార్టీస్, నెక్స్ట్ అన్నదానమ్స్, ఫెస్టివల్స్, లైక్ దట్. ఓకే? నెక్స్ట్, వాట్ హ్యాపెండ్ ఇఫ్ యూ హ్యాడ్ నో బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఏమవుతుంది? ఇఫ్ వీ హ్యాడ్ నో బ్రేక్ఫాస్ట్, వీ ఫెల్ట్ హంగ్రీ బై ద ఆఫ్టర్నూన్, వీ ఫెల్ట్ వీక్, వీ మే గెట్ సిక్. అవునా కదా? ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి చాలా వీక్ అయిపోతాము, ఆకలి అవుతుంటుంది, చదువు పైన ఫోకస్ పెట్టలేము, కాన్సన్ట్రేషన్ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా స్కూల్కి వచ్చినప్పుడు ఏదో ఒకటి తినే రావాలి. ఏది ఉన్నా సరే తినాలి. ఎప్పుడు టిఫిన్స్ కావాలి అలా అమ్మ వాళ్ళు మనం ఎప్పుడు చెప్పకూడదు. ఏది ఉంటే అది, అన్నమైనా సరే తిని రావాలి. కడుపు నిండా తింటే మనం బాగా చదువుకోవడానికి శక్తి ఉంటుంది. వర్క్షీట్ 2, మిడ్ డే మీల్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్: మిడ్ డే మీల్, లంచ్, చిక్కీ, లెమన్ రైస్, పికెల్, చిప్స్, ఫ్రెండ్షిప్, వేస్ట్, ప్రాక్టీస్, పావర్టీ, స్టమక్, న్యూట్రిషియస్. డూ యూ లైక్ టు టేక్ మిడ్ డే మీల్ ఇన్ యువర్ స్కూల్? వై? మధ్యాహ్న భోజనం మీ పాఠశాలలో నీకు ఇష్టమేనా? ఎందుకు? ఎస్, ఐ లైక్ టు టేక్ మిడ్ డే మీల్ in my school because it is a healthy and nutritious food. I like to eat together with my friends. Okay? Next, you have a menu chart for midday meal in your school. If you are asked to prepare a menu chart in your home, ఓకే, మీ ఇంట్లో కానీ మీరు మెనూ చార్ట్ చేయాల్సి వస్తే, లేదా ఒక హోటల్కి మెనూ చార్ట్ చేయాల్సి వస్తే మీరు ఏమేమి పెడుతుంటారు? ఏ డేకి ఏం? సండే రైస్, చికెన్, ఎగ్, కర్డ్. మండే రైస్, కర్డ్, వెజిటేబుల్ కర్రీ, చట్నీ. ట్యూస్డే రైస్, బాయిల్డ్ ఎగ్, సాంబార్, దాల్. వెన్స్డే ఫ్రైడ్ రైస్, కుర్మా, కర్డ్, స్వీట్ పొంగల్. థర్స్డే రైస్, దాల్, కర్డ్, పులిహోర. ఫ్రైడే రైస్, బాయిల్డ్ ఎగ్, వెజిటేబుల్ కర్రీ, కర్డ్. సాటర్డే ఫిష్ కర్రీ, రైస్, రసం, కర్డ్. ఇవే కాదు, ఇక్కడ మీ ఓన్గా మీరు ఎట్లయినా మీరు దీన్ని ప్రిపేర్ చేయొచ్చమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రైట్ సమ్ ఫుడ్ ఐటమ్స్ దట్ కీప్స్ యూ హెల్తీ. మనం హెల్తీగా ఉండే ఫుడ్ ఐటమ్స్ కొన్ని నేమ్స్ ఇక్కడ రాయాలి. మిల్క్, ఎగ్స్, ఫ్రూట్స్, ఫిష్, మీట్. ఓకే? ఇంకా వెజిటేబుల్స్, సీరియల్స్. ఇవన్నీ కూడా మనల్ని హెల్తీగా ఉంచే ఫుడ్ ఐటమ్స్. నెక్స్ట్ వర్క్షీట్ 3, వేస్టేజ్ ఆఫ్ ఫుడ్. ఫంక్షన్, కుక్డ్, లెఫ్ట్ ఓవర్, థ్రోన్ అవే, స్పిల్, ప్లేట్, బౌల్, స్పూన్. అన్సేఫ్, ఎక్సెస్, డ్రింక్, సర్వ్. సెకండ్ వన్, రైట్ అకేషన్ వేర్ ఫుడ్ ఈజ్ వేస్టెడ్. ఫుడ్ వేస్ట్ అయ్యే కొన్ని అకేషన్స్: ఇన్ హోటల్స్, మ్యారేజెస్, బర్త్డే పార్టీ, మిడ్ డే మీల్ ఇన్ స్కూల్, ఫంక్షన్స్. Okay? Next, write places where you can see the excess food as leftover. ఎక్కువ ఫుడ్ మిగిలే కొన్ని ప్లేసెస్. We can give the excess food as leftover too. ఇప్పుడు ఆ మిగిలినటువంటి ప్లేసెస్ని ఎవరికి ఇవ్వచ్చు? ఫుడ్ని ఎవరికి ఇవ్వచ్చు మనం? We can give the excess food to leftover to old age homes, orphan homes. ఓకేనా? నీడీ పీపుల్, బెగ్గర్స్, వీళ్ళందరికీ ఎత్తుకుపోయి మనం దాన్ని ఇవ్వచ్చు, వేస్ట్గా పడేయకుండా. వర్క్షీట్ 4, rewrite the following words: plastic, particle, ill health, discard, pollute, spoiled, metal plates, wedding. Okay na? If you are not allowed to use plastic, what would you see to bring these items?
ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించడానికి మీకు అనుమతి లేదనుకోండి, ఆ వస్తువులు తీసుకురావడానికి మీరు ఇంకా వేరే దేంట్లో తెస్తారు అని అడుగుతున్నారు. ఇప్పుడు రైస్, బియ్యం, గన్నీ బ్యాగ్స్ అంటే గోనె సంచులు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ క్లాత్ బ్యాగ్, మిల్క్ మెటల్ క్యాన్ అంటే స్టీల్ క్యాన్స్ ఉంటాయి అవి, వాటర్ మెటల్ కంటైనర్. ఓకేనా. నెక్స్ట్ మీట్, చికెన్ అవి క్లాత్ బ్యాగ్లో తెచ్చుకుంటాం. ఎందుకు, ఇప్పుడు మనం ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు కాబట్టి వాటికి ఆల్టర్నేట్గా వీటిని యూజ్ చేయాలి. ఫిల్ ఇన్ ద బాస్కెట్స్ విత్ ద ఫుడ్ ఐటమ్స్ యూ లైక్ మోస్ట్. నీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఏవైనా రాసుకోండి ఇక్కడ. బిస్కెట్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, జామ్, మిల్క్, స్వీట్స్, బిర్యానీ, దోశ, చికెన్. ఆల్రెడీ నేను మీకు ఇష్టమైనవే రాశాను. ఇంకా మీకు వేరే ఏమైనా ఇష్టమైనవి అయితే నోట్ చేసేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ చూడండి, పైన ఇచ్చిన వాటిల్లో దేనికి ఏది సూట్ అవుతుందో మనం అది రాయాలి. దెర్ ఈజ్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ అట్ వెడ్డింగ్ ప్లేసెస్. వీ గెట్ ఫుడ్ ఫ్రమ్ ఫార్మర్స్. ద స్కీమ్ టు ప్రొవైడ్ న్యూట్రియంట్స్ ఫుడ్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అట్ స్కూల్ ఈజ్ మిడ్ డే మీల్. నెక్స్ట్, ఈటింగ్ స్టేల్ ఆర్ స్పాయిల్ ఫుడ్ ఈజ్ కాజెస్ సిక్నెస్. డు నాట్ ప్రిజర్వ్ కుక్డ్ ఫుడ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఎక్కువసేపు మనము కుక్కిన ఫుడ్ని ఎక్కువ రోజులు ఉంచి మళ్ళీ తినకూడదు. వర్క్షీట్ 5, preservation, jam, pickle, refrigerator, environment, junk food, honey, fumes, freezing, cooling. Okay na. Next, identify the raw food and preserved food in the pictures given below. Write their names in the space provided for you. ఇక్కడ ఉండే వాటిల్లో రా ఫుడ్ వచ్చేసి ఇటు సైడ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్. నిల్వ చేసిన పదార్థాలు ప్రిజర్వ్ ఫుడ్ ఏంటి, పికెల్, జాము, ఫ్రోజన్ ఫిష్, అవి నిల్వ చేసిన పదార్థాలు. నెక్స్ట్, కరెక్ట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్లేస్ ఏ డాష్ ఓవర్ కుక్డ్ ఫుడ్. సి ఏం పెట్టాలి, లీడ్, మూత పెట్టాలి. వీ యూజ్ డాష్ టు స్టోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. బి రిఫ్రిజిరేటర్. ద మెటీరియల్ దట్ పొల్యూట్స్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఏ టిక్ ద జంక్ ఫుడ్. ఇక్కడ జంక్ ఫుడ్ ఏంటి, చిప్స్. వాట్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ టు పికిల్స్ ప్రిజర్వ్. సాల్ట్ అండ్ ఆయిల్. అంతే కదా, పచ్చళ్ళు నిలువ ఉండాలంటే దాంట్లో ఎక్కువ సాల్ట్, ఆయిల్ వేస్తేనే అవి నిల్వ ఉంటాయి. గివ్ బిలో ఆర్ సర్టెన్ ఐటమ్స్. సర్కిల్ 1 ఈజ్ నాట్ యూజ్ టు ప్రిజర్వ్ చేయకుండా ఉండేది ఏది, చిల్లీ పౌడరు, అలాగే వాటర్. అంటే మనం వాటిని యూజ్ చేయం, ప్రిజర్వ్ చేయడానికి వీటిని యూజ్ చేయం. నెక్స్ట్, వర్క్షీట్ 6, ఫీల్డ్ టు ప్లేట్. ఓకే. ఫార్మర్, కార్పెంటర్, మిల్లర్, వెండర్, పీపుల్, కల్టివేషన్, కంటైనర్, ప్రిపేర్, అల్యూమినియం, సికెల్, ప్రీషియస్, ఆర్టిషియన్స్, అప్రిషియేట్. ఓకే. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, ఫార్మర్కి సి గ్రో ద క్రాప్. నెక్స్ట్, సెకండ్, బ్లాక్ స్మిత్ ఆర్ కార్పెంటర్. డి మేక్స్ ద అగ్రికల్చర్ టూల్స్. నెక్స్ట్, మిల్లర్స్. బి కన్వర్ట్స్ ప్యాడీ ఇంటూ రైస్ ఇన్ ఏ మిల్. ఓకేనా, వాళ్ళు అదే మిల్లులో వడ్లని బియ్యం చేస్తారు కదా, వాళ్ళు మిల్లర్స్. వెండర్స్, వ్యాపారి, వాళ్ళు ఏం చేస్తారు, అమ్ముతారనమాట. సెల్, అమ్మడం. ఏవి, గ్రెయిన్స్, పండించినవి. పీపుల్, జనం. ఏ బై అండ్ ఈట్ ఫుడ్. చూడండి, ఒక ఫుడ్ అనేది, ఒక రైస్ అనేది ఎంతమంది ద్వారా అది మనకి చేరుతుందో. నెక్స్ట్, రైట్ ఆన్సర్స్ ఇన్ ఏ వన్ వర్డ్. హూ కల్టివేట్ అవర్ ఫుడ్ క్రాప్స్. ఫార్మర్. వేర్ డు ఫార్మర్స్ సెల్ దేర్ క్రాప్స్? ఇన్ మార్కెట్. వాట్ డు యూ డూ విత్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్? నీడీ పీపుల్. Where do you store rice in your house? In a steel container. Whom do you went to share your food with? My friends. Write recipe for preparing Bengal gram powder. కందిపొడి ఎలా చేయాలో రాయమంటున్నారు. మీ అమ్మని అడిగి రాయండి. To take some red gram, roast in a low flame. Take red chilies, cumin seeds, fry it in a low flame. Now take in all in a mixer, add salt to taste. Okay. నెక్స్ట్, అవర్ రెడ్ గ్రామ్ పౌడర్ ఈజ్ రెడీ. చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది. వర్క్షీట్ 7, అసెస్మెంట్. ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. నేమ్ సమ్ అకేషన్స్ వేర్ పీపుల్ ఈట్ ఫుడ్ టుగెదర్. అందరూ కలిసి తినే కొన్ని అకేషన్స్. ఇన్ మ్యారేజెస్, ఇన్ పిక్నిక్స్, ఇన్ ఫంక్షన్స్, స్టూడెంట్స్ ఇన్ ఏ మిడ్ డే మీల్, అన్నదానమ్స్, లైక్ దట్. వెన్ డస్ ద ఫుడ్ గెట్ వేస్టెడ్ అట్ హోమ్. ఇంట్లో ఎప్పుడెప్పుడు ఫుడ్ వేస్ట్ అవుతుంది. ఇఫ్ ఫుడ్ కుక్డ్ ఎక్సెస్ దెన్ ఇట్ గెట్ వేస్టెడ్. Some people leave food in a plate. Some persons serve, some parents serve much by children not eat. ఇప్పుడు కొంతమంది ప్రేమతో ఎక్కువ పెట్టేస్తారు కానీ చిల్డ్రన్ తిన్నారనమాట, అలా కూడా ఫుడ్ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్, మెన్షన్ ద పీపుల్ హూజ్ ఎఫర్ట్స్ ఆర్ బిహైండ్ ద ప్రాసెస్ ఆఫ్
ప్రొడ్యూసింగ్ ద ఫుడ్ వి ఈట్. చూడండి ఇప్పుడు మనం తినే ఫుడ్ వెనకాల ఎంతమంది ఉన్నారో, ఫార్మర్స్, agricultural laborers, blacksmith, carpenters, millers, etc. What questions would you ask a farmer how they can keep food grains safe? ఇక్కడ చూడండి, ఫ్రమ్ ర్యాట్స్, మైస్ అండ్ ఇన్సెక్ట్స్, వాటి నుంచి నువ్వు సేఫ్గా ఉంచడానికి నువ్వు ఏం క్వశ్చన్స్ అడుగుతావు? వాట్ ఆర్ ద ప్రొటెక్టివ్ మెథడ్స్ యూ ఫాలో? నెక్స్ట్, వాట్ మెథడ్స్ డూ యూ ఫాలో టు స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్? ఫిఫ్త్ వన్, అబ్జర్వ్ the list of vegetables used at midday meal for a week and write them in your notebook. మిడ్డే మీల్లో మనకి మెనూ పరిశీలించి ఏ ఏ కూరగాయలు యూస్ చేస్తున్నామో ఒక నోట్బుక్లో నోట్ చేయాలి. క్యారెట్, బీన్స్, పొటాటో, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, టొమాటో, కొరియాండర్, ఇంకా మీ మిడ్డే మీల్లో ఇంకా ఏదైనా యూస్ చేస్తే నోట్ చేయండి. లిస్ట్ అవుట్ ఫుడ్ ఐటమ్స్ దట్ యు ప్రిజర్వ్ అట్ యువర్ హోమ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్స్. ఎక్కువ రోజులు మీ ఇంట్లో స్టోర్ చేసుకునేవి ఏమిటి? ఫ్రయూమ్స్ అంటే ఏంది? ఒరుగులు, వడియాలు అంటారు కదా, అవి. నెక్స్ట్, పికెల్స్, జామ్స్, మీట్, ఎక్సెట్రా. మేక్ ఏ ట్రీ డయాగ్రామ్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్. ఇక్కడ చూడండి, మాంసాహారము, శాకాహారం సంబంధించినటువంటి సపరేట్ చేస్తూ ఒక చార్ట్ లాంటి ఫ్లో చార్ట్ కానీ ఒక ట్రీ కానీ గీయమంటున్నారు. మనం ఈ విధంగా గీసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫుడ్ని వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ రెండు చేసాం. వెజిటేరియన్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, నట్స్. నాన్ వెజిటేరియన్లో చికెన్, మటన్, సీ ఫుడ్, ఫౌల్. దీంట్లో హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్. హెల్తీ ఫుడ్ ఏంది? రా ఫ్రూట్స్, కుక్డ్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్. జంక్ ఫుడ్లో ఫ్రైడ్ ఐటమ్స్, ప్రిజర్వ్డ్ ఐటమ్స్, పిజ్జా. నెక్స్ట్, అలాగే నాన్ వెజ్లో చూడండి, చికెన్, మటన్, సీ ఫుడ్. వీటిల్లో వెల్ కుక్డ్ చికెన్, ఫిష్, మటన్. దాంట్లో అన్హెల్తీ ఏంటి? బర్గరు, ఫ్రైడ్ చికెన్, ప్రాసెస్డ్ మీట్. అంటే మనం ప్రతి దాంట్లో కూడా హెల్తీ, అన్హెల్తీ. ఇప్పుడు ఇది అన్హెల్తీ, ఇది హెల్తీ. ఇక్కడ ఇది అన్హెల్తీ, ఇది హెల్తీ. వెజిటేరియన్లో కూడా హెల్తీ, అన్హెల్తీ ఉంది. అలాగే నాన్ వెజిటేరియన్లో కూడా హెల్తీ, అన్హెల్తీ ఉంది. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. యువర్ నోటీస్ కావ్య ఫీడింగ్ ద బర్డ్స్ విత్ సమ్ గ్రెయిన్స్ ఎవ్రీ డే. హౌ వుడ్ యూ అప్రిషియేట్ హర్ యాక్ట్? కావ్య రోజు గింజలు తెచ్చి పక్షులకి ఇస్తుంది, ఆమెను ఎట్లా అభినందిస్తావు? కావ్య ఈజ్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. మెనీ బర్డ్స్ ఆర్ dying because of no food. Kavya save birds by feeding them with grains. Okay. Assessment 5. Choose correct answer. The material that pollutes environmental is plastic bags. A. Who cultivate our food crops? B. Farmer. What material are used to pickles for preserving? Salt and oil. Second Roman, fill in the blanks. First one, there is wastage of dash at wedding place. Food. Eating stale or spoiled food causes sickness. Give one example of raw food we eat. Fruits. అంతే కదా, ఫ్రూట్స్ మనం రాగానే తినేస్తాం, పచ్చిగానే. నెక్స్ట్ రోమన్ 3, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇటు సైడ్ చూడండి, ఫస్ట్ వన్ హనీ, సెకండ్ వన్ ఫుడ్, థర్డ్ వన్ జామ్. ఇటు సైడ్ బీలో ఏమున్నాయి? ఫ్రూట్స్, ప్రిజర్వేషన్, ఫార్మర్. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? హనీ. హనీ ఏం చేస్తాం మనము? దాన్ని ప్రిజర్వేటివ్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫుడ్ ఎవరు పండిస్తారు? ఫార్మర్. నెక్స్ట్ జామ్ ఏంటి? దేంతో తయారు చేస్తారు? ఫ్రూట్స్తో జామ్ తయారు చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, డ్రా అండ్ కలర్. డ్రా ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్, అంటే గోనె సంచులతో అలాగే జూట్తో, జనపనారతో బ్యాగులు తయారు చేస్తారు కదా, అలాగే ఏదో ఒక బ్యాగ్ని మనం ఇక్కడ డ్రా చేయాలి. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ అంటే అవి ఈజీగా నేలలో కలిసిపోతాయి. ప్లాస్టిక్ అనేది కొన్ని వందల సంవత్సరాలైన భూమిలో కలిసిపోవు కదా, అందుకని ఇలాగ జూట్తో కానీ లేదా కాగితంతో తయారు చేసిన బ్యాగ్ బొమ్మ ఒకటి ఇక్కడ మనం గీయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. రైట్ సమ్ ప్రిజర్వేటెడ్ ఫుడ్ ఐటమ్స్. పికల్స్, జామ్స్, ఫ్రయూమ్స్ అంటే ఏంది? ఒరుగులు, వడియాలు. నెక్స్ట్, వాట్ డూ యూ డూ విత్ ద లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఇన్ యువర్ హౌస్? ఆన్సర్, వీ గివ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ టు ద నీడీ పీపుల్. వీ ఫీడ్ ద లెఫ్ట్ ఓవర్ ఫుడ్ టు అనిమల్స్ ఆల్సో. అంటే మిగిలిన ఫుడ్ని నీడీ పీపుల్ అంటే కొంతమంది అవసరం ఉండే పీపుల్ ఉంటారు కదా ఫుడ్ లేకుండా, వాళ్ళకి అలాగే అనిమల్స్ కూడా ఫీడ్ చేస్తూ ఉంటాం. ఓకే అమ్మా, అయిపోయింది ఈ లెసన్. నెక్స్ట్ లెసన్ వర్క్షీట్స్తో మళ్ళీ కలుస్తాం. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.